అండి అందరికీ నమస్తే. ఈరోజు ఏం చూపిస్తున్నానంటే చిట్టి కాజాలు చేసి చూపిస్తున్నానండి. అది ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కావాలంటే అలాగ మనం ఈజీగా చేసేసుకోవచ్చు. 2 గ్లాసులు పిండి వేసి మైదా అండి 2 గ్లాసులు వేసుకోవాలి. అందులో 1/2 కేజీ ఉంటుంది. దాంట్లో కొద్దిగా వంట సోడా, కొద్దిగా ఉప్పు వేసుకుని తగినంత ఉప్పు అలా ఏళ్ళతో కలుపుకోవాలి. ఏళ్ళతో కలుపుకుంటే మెత్తగా ఉంటుందండి పిండి. అలా వేలితో కలుపుకుని కొద్దిగా కలిపేసుకున్నాక కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 స్పూన్ ఆయిల్ మళ్ళీ అది మదాయించుకోవాలి. మదాయించి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి కాజాలు. పిల్లలకి తినాలనిపించినప్పుడు మనకు కూడా తినాలనిపించినప్పుడు స్వీట్ ఇలా చేసుకోవాలి. అలా ముద్దల కింద చపాతీ ముద్దల కింద చేసేసుకుని చపాతీలు చేసుకోవాలి. అది మందంగా కాదు మరీ పలచగా కాదండి, మనం మీడియం సైజులో చేసుకోవాలి. చేసుకుని అన్నీ అలా చేసేసుకుని చపాతీలు 6 చపాతీలు అవనియండి మాకు చేసేసుకుని ఒక చపాతీ వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆ చపాతీ అంతా పాముకున్న తర్వాత మళ్ళీ ఇంకో చపాతీ వేసి మళ్ళీ ఆయిల్ వేసి అలాగా 6 చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసుకోవాలండి. వేసేసుకుని మనం ఇంట్లోనే ఈజీగా ఎంతో చేసుకుండి ప్రాసెస్ అండి ఇది. అలాగ 4 పలకలుగా కోసేసుకోవాలి. చుట్టెంపులు 4 పలకలుగా కోసుకోవాలండి. చుట్టెంపులు ఎక్స్ట్రా ఉన్నాయి తీసుకోవాలి. రోల్ కింద చుట్టుకుని మనం అలాగే చిన్న చిన్న కాజాల కింద కోసుకోవాలి. సాకిచ్చుకు కోసుకోవాలండి. అది చూడండి కాజాల కింద అలా కోసుకోవాలి. కోసుకుని ప్యాన్ పెట్టి పంచదార వేసుకోవాలండి. ఒక 300 గ్రాములు ఉంటుంది పంచదార. అలా పాకం పట్టుకోవాలి. బుడగలు వచ్చినప్పుడు కొద్దిగా ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ వేసుకుని అలా కలుపుకోవాలి. కలుపుకుని మనం జస్ట్ ఇలాగ అంటుకుంటే చాలండి. అలాగ ఆడేటప్పుడు టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారనివ్వాలండి పాకం. ఇప్పుడు పొయ్యి మీద ఇంకో వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకుని ఆ కాజాలన్నీ దాంట్లో వేసుకోవాలి. వేసుకుని మీడియం సైజ్ మంటలో వేయించుకోవాలి. మనం ఆయిల్లో పెట్టుకుంటే మాడిపోతాయండి, సిమ్లో పెట్టుకుంటే బాగా ఉడకం. అందుకని మీడియంలో పెట్టుకుని అలా వేయించుకుని మనం పాకం పక్కన పెట్టుకున్నాం కదా, పాకంలో వేసుకోవాలి. పాకం అంత ఏడుగా ఉన్నప్పుడు కదండి కొద్దిగా చల్లారుతుంది కదా, అప్పుడు వేసుకోవాలి. వేసుకుని ఆ పాకం అంతా అలా పీల్చేరాక కలుపుకోవాలి. కలుపుకుని సర్వింగ్ బౌల్లో చేసుకోవాలండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి, బాయ్ అండి.